నమస్కారం. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ముందుగా వందనాదేవి గారికి హ్యాపీ బర్త్డే బర్త్డే అన్నాను. సో హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే మీరు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈరోజు పదవీ బాధ్యతలు చేపడుతున్నందుకు సో హ్యాపీ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు మనకి అంతా కూడా లైబ్రరీస్ అలవాటు, స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే అక్కడ లేనప్పుడు బయటికి వెళ్ళి మనం గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకోవటం అలాంటి. కానీ ఇప్పుడు కొంచెం ఏంటంటే ఫోన్ వచ్చాక ఆ ట్రెండ్ మారింది. బట్ అట్ ద సేమ్ టైం స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ లైబ్రరీస్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గ్రంథాలయాలు అనేది కేవలం పుస్తకాలు దాచుకునే గదే కాదు, అది సామాజిక చైతన్యానికి, అలాగే మనం ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ పెద్ద పాత్రలు పోషించి ఎంత ఒక సామాజిక చైతన్యం అది అక్కడి నుంచి మొదలైంది. సో మీరు ఏదైతే చేపడుతున్నారు, ఎందుకంటే ఎస్పెషలీ మన రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రంథాలయాల కంటే గుంటూరుకి ప్రత్యేక చరిత్ర ఉంది. ఎంతోమంది నాయకులు కానివ్వండి, కవులు కానివ్వండి ఇక్కడి నుంచి ఈ గ్రంథాలయం నుంచి పుట్టుకొచ్చారు. కాబట్టి సో మీరు స్పెషల్ ఫోకస్ తీసుకొని మళ్ళీ టు అట్రాక్ట్ పబ్లిక్ కానివ్వండి, స్కూల్లో కిడ్స్ కానివ్వండి, ఈ లైబ్రరీస్ అట్రాక్ట్ చేసేటట్టు మీరు కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.